Hi friends, good evening. Welcome back to Post Market Report 27/5 2021. అంటే మే ఎక్స్పైరీ 2021 అండి. సో ఈ మే ఎక్స్పైరీ మంత్లో మే మంత్ ఎక్స్పైరీలో నిఫ్టీని మనం చూసినట్టయితే 38th ఏప్రిల్ రోజు మనకు నిఫ్టీ అనేది మే సిరీస్ ఓపెన్ అయ్యింది. 14,747లో నిఫ్టీ ఓపెన్ అయ్యి 3rd మే రోజు 14,416 లో వెళ్ళి ఈరోజు హైలో 15,337లో క్లోజ్ అయింది. అంటే ఓవరాల్గా 1 మంత్లో నిఫ్టీ అనేది 776 పాయింట్స్ గెయిన్ అయ్యి 5.32% రిటర్న్స్ అనేది నిఫ్టీ స్పాట్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీని చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 30th ఏప్రిల్ అంటే ఫస్ట్ డే ఆఫ్ మే 33,112లో ఓపెన్ అయ్యి 33,112లో ఓపెన్ అయ్యి ఆ నెక్స్ట్ 3rd మే రోజు 31,906లో వెళ్ళి ఈరోజు చివరి రోజు 35,095లో నిఫ్టీ స్పాట్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అనేది క్లోజ్ కావడం జరిగింది. టోటల్గా బ్యాంక్ నిఫ్టీ రిటర్న్ చూసినట్టయితే 2,574 పాయింట్లతో 7.89% అనేది పెరగడం జరిగింది. ఇక రెండు చార్ట్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఆల్ టైమ్ హై 15,432 చాలా దగ్గరలో ఉంది. ఇంకా దగ్గరలో ఉంటే కనీసం అన్న ఒక 100 పాయింట్ దూరంలో ఉంది. కానీ ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని క్రాస్ చేయడానికి ఇంకా దగ్గరలోకి రావడానికి 37,773 ఉంది, 35,272 ఉంది. ఇంకా చాలా స్కోప్ అనేది బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి అయితే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంకా ఆల్ టైమ్ హైలోకి ఇంకా వెళ్ళాల్సినటువంటి ముందు ఇంకా ప్రైస్ అనేది వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా నిఫ్టీని మంత్ ఓపెన్ అయినప్పటి నుంచి చూస్తుంటే మనకి ఎక్కడా కూడా బయ్యింగ్ ఛాన్స్ అనేది ఇవ్వకుండా ఇక్కడ నుంచి గ్యాప్ అప్ వస్తూ వెళ్ళింది. ఇది గ్యాప్ అప్ అండి, ఇది గ్యాప్ అప్ నెక్స్ట్ కొంచెం పడింది, నెక్స్ట్ అగైన్ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్, తర్వాత ఇక్కడ కొంచెం లిటిల్ వెయిట్, ఇక్కడ నుంచి ఇది మళ్ళీ గ్యాప్ అప్. సో అంటే ఈ సిరీస్లో మొత్తం గ్యాప్ అప్ తోటే నిఫ్టీ అనేది ఓపెన్ కావడము జరిగిందనమాట. ఇంకా మన ఇండెక్స్ వైపు చూసినట్టయితే ఈరోజు అన్నింటికన్నా 2.85% పిఎస్యూ బ్యాంక్స్, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.28%, నిఫ్టీ బ్యాంక్ 1.18%, నిఫ్టీ ఐటీ 1.14%, మీడియా 0.99. ఇవి టాప్ గెయినర్స్ ఇన్ సెక్టార్ వైజ్ అనుకోవచ్చు. ఇక కన్సిస్టెన్స్గా మనకు నిఫ్టీ మీడియాని చూసినట్టయితే 0.99, 1.2, 3.17, 1.87, 0.99. గ్రాడ్యువల్గా నిఫ్టీ మీడియాలో మనకు బయింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా టాప్ లూజర్స్ సెక్టార్స్ వైజ్ చూసినట్టయితే ఈరోజు రియాలిటీ -1.1%, ఫార్మా లిటిల్ బెట్ 0.1%, ఎనర్జీ 0.13, అలాగే 0.09 పిఎస్సి నిఫ్టీ పిఎస్సి రావడం జరిగింది. ఇంకా నిఫ్టీ విక్స్ నిన్నటి రోజున 10% విక్స్ రైజ్ అయితే ఈరోజు 4% విక్స్ అనేది డౌన్ కావడం జరిగింది. మార్కెట్ పీక్లో ఉంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పీక్లో ఉన్నాయి. విక్స్ మాత్రం చాలా లోలో ఉంది. అంటే ఇది పాజిటివ్ సైన్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైలోకి వస్తుందో జనరల్గా విక్స్ అనేది కూల్గా ఉంటుంది. నెక్స్ట్ విక్స్ మూమెంట్ని బట్టి మనం బ్యాంక్ నిఫ్టీని మూమెంట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎఫ్ఐ యాక్టివిటీని ఈరోజు మనం గమనిస్తే మీకు ఈరోజు హ్యూజ్ ఫిగర్స్ అనేది కనిపిస్తాయండి. చూడండి, ఇక్కడ ఎఫ్ఐఎస్ 2634 క్లోజ్ కాంట్రాక్ట్స్ అనేది క్లోజ్ కావడం జరిగింది. అంటే లాంగ్స్ అనేది ఎగ్జిట్ కావడం జరిగింది. అలాగే షార్ట్స్ అనేది -42,780 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అయిపోయినాయి. షార్ట్స్ ఎగ్జిట్ అయినాయి, లాంగ్స్ ఎగ్జిట్ అయినాయి. అలాగే ప్రోస్ 18,050 కాంట్రాక్ట్స్ అనేది లాంగ్స్ ఎగ్జిట్ అయినారు.
-10,573 కాంట్రాక్ట్స్ అనేది షార్ట్స్ కూడా ఎగ్జిట్ కావడం జరిగింది. అలాగే క్లయింట్స్ ఇండెక్స్ వైపు కాల్స్ చూసినట్టయితే ఎఫ్ఐఎస్ 2,13,620 కాంట్రాక్ట్స్ లాంగ్స్ క్లోజ్ అయిపోయినాయి. షార్ట్స్ కూడా 1,57,000 కాంట్రాక్ట్స్ అనేది క్లోజ్ కావడం జరిగింది. ఇంకా ప్రో విషయానికి వచ్చేస్తే 1,59,000 కాంట్రాక్ట్స్ అనేది ఇండెక్స్ కాల్స్ లాంగ్ క్లోజ్ కావడం జరిగింది. షార్ట్స్ కూడా 2,63,000 కాంట్రాక్ట్స్ అనేది క్లోజ్ కావడం జరిగింది అనమాట. ఇంకా ఓవరాల్గా ఇండెక్స్ పరంగా ఎఫ్ఐఐస్ 87,992 స్టిల్ కాంట్రాక్ట్స్ అనేది లాంగ్ పొజిషన్లో ఉన్నారు. ప్రోస్ -14,259 కాంట్రాక్ట్స్ అనేది షార్ట్స్లో ఉన్నారు. ఇంకా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ కాల్స్కి వచ్చేస్తే 96,000 లాంగ్లో ఉన్నారు. ప్రోస్ -27,285 షార్ట్లో ఉన్నారు. ఇంకా పుట్ విషయానికి వచ్చేస్తే కనుక మనం ఇండెక్స్ పుట్స్కి వచ్చేస్తే ఎఫ్ఐఎస్ 2,18,000 పుట్స్ లాంగ్ క్లోజ్ అయిపోయినాయి. 1,37,000 కాంట్రాక్ట్స్ షార్ట్స్ కూడా పుట్స్ క్లోజ్ కావడం జరిగింది. ప్రోస్ విషయానికి వచ్చేసి 1,49,000 కాంట్రాక్ట్స్ పుట్స్ క్లోజ్ అయిపోయినాయి లాంగ్స్. 2,38,000 కాంట్రాక్ట్స్ అనేది క్లోజ్ కావడం జరిగింది. మీరు ఎఫ్ఐఐఎస్ ప్రోస్ యాక్టివిటీ అంటే పార్టిసిపెంట్ వైజ్ ఎవరి కాంట్రాక్ట్స్ చూసినా కూడా అన్నీ కూడా మనకు నెగిటివ్లో ఈరోజు కనిపిస్తుంటాయి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ, జనరల్గా వీక్లీ ఎక్స్పైరీ కూడా మనకు నెగిటివ్లో కనిపిస్తుంటాయి. టోటల్గా ఇది మంత్ ఎక్స్పైరీ కాబట్టి ఇలాంటి ఫిగర్స్ అనేది మనకు నెగిటివ్లో కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు డేటాని బట్టి ఎఫ్ఐడిఏ యాక్టివిటీని సరిగ్గా మనం అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇంకా నెక్స్ట్ 1-2 డేస్లో నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ కానీ ఎలా బిల్డప్ అవుతున్నాయి దానిపైన మనకు ఒక నిఫ్టీ యొక్క మూమెంట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇదే విషయాన్ని మనం ప్రీవియస్ ఎక్స్పైరీలో కూడా గమనించవచ్చు అనమాట. ప్రీవియస్ ఎక్స్పైరీలో తీసుకుంటే 25th మార్చ్ రోజు కూడా మనకి ఇలాంటి హ్యూజ్ కాంట్రాక్ట్స్ కనిపిస్తుంటాయి. -14,270 కాంట్రాక్ట్స్ ఫ్యూచర్ వైపు ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయినారు. -18,947 లాంగ్స్ షార్ట్స్ రెండు కూడా ఎగ్జిట్ అయినారు. అట్లాగే ఈ ప్రోస్ -2165 -15,421 బోత్ ఆర్ ఎగ్జిట్ కనిపిస్తుంటుంది. అలాగే నెక్స్ట్ మార్చ్ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ ఓపెన్ అయినప్పుడు 12,409 కాంట్రాక్ట్స్ అనేది అడిషనల్గా లాంగ్స్ యాడ్ అయినాయి ఎఫ్ఐఎస్ ద్వారా. తర్వాత ప్రోస్ ద్వారా కూడా 920 కాంట్రాక్ట్స్ అనేది లాంగ్స్ యాడ్ అయినాయి. ఇదే విషయం మనం ఏప్రిల్ సిరీస్లో కూడా చూసినట్టయితే ఏప్రిల్ 30th ఏప్రిల్ క్లోజింగ్ అనుకుంటే ఇక్కడ కూడా మనకు ఫిగర్ అనేది 29th అనుకుంటాను. ఏప్రిల్ చివరి ఎక్స్పైరీ 29th కాబట్టి ఓకే 29th రోజు తీసుకుంటే 22,249 అలాగే 27,867 ఇక్కడ 10,000 17,000 అన్నీ కూడా మనకు ఫిగర్స్ నెగటివ్లో ఉంటాయి. అది ఎక్స్పైరీ అని చెప్పేసి మూవ్ అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు -2634 కాంట్రాక్ట్స్ లాంగ్స్ ఎగ్జిట్ అయినాయి. షార్ట్స్ కూడా కొంచెం హెవీ కాంట్రాక్ట్స్ షార్ట్స్ అయితే పొజిషన్స్ స్క్వేర్ అప్ చేసుకోవడం జరిగింది. సో ఈ డేటాను బట్టి మనకి ఇంకా క్లియర్ కట్ ఇండికేషన్ అయితే మనకు ఉండదన్నమాట. సో ఎప్పుడైతే ఎఫ్ఐఐఎస్ లాంగ్ టు రేషియో 75% అబోవ్ దాటుతుందో అక్కడ మార్కెట్ అనేది స్లైట్గా మనకు కరెక్షన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ 78% ఒకసారి వచ్చిందండి. ఎప్పుడంటే మనకి ఈ డేట్లో 29th ఏప్రిల్ అంటే ఎక్స్పైరీ రోజు. అట్లాగే ఇప్పుడు 88% లాంగ్స్ అనేది హెవీ అంటే లాంగ్ పొజిషన్స్ ఎప్పుడైతే 75 అబోవ్ దాటుతుందో ఈ ఫిగర్ అనేది లాంగ్ టు కాల్ రేషియో అక్కడ మార్కెట్ అనేది కొంతవరకు కరెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రోజు డేటాని మనం ఇంకా కంక్లూడ్ కాలేము. ఇంకా మనము రేపటి రోజున డేటాని కనుక చూసినట్టయితేనే మన నిఫ్టీ ఫర్దర్ మూమెంట్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా అట్లాగే ఇంకా లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ విషయానికి వచ్చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అంటే నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఈ మంత్ స్టార్ట్ అయిపోతుంది కదా, జూన్ మంత్లో ఎక్స్పైరీ చూస్తే ఈరోజు జూన్ సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ టోటల్గా 425 పాయింట్స్ అనేది గెయిన్ కావడం జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు 525,550 కాంట్రాక్ట్స్ అనేది 5,25,000 కాంట్రాక్ట్స్ అనేది కూడా అడిషనల్గా యాడ్ కావడం జరిగింది. కాబట్టి లాంగ్ బిల్డప్ వచ్చింది. అట్లాగే నిఫ్టీ కూడా 51 పాయింట్స్ రైజ్ అయింది. 33 పాయింట్స్ స్పాట్లో పెరిగితే 51 పాయింట్స్ అనేది జూన్ ఫ్యూచర్లో పెరగడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 33, 51 అంటే దాదాపు మనకు 28-29 పాయింట్లు నిఫ్టీ అనేది ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. లాంగ్ బిల్డప్ ఈరోజు లాంగ్ బిల్డప్లోకి రావడం జరిగిందనమాట. ఇంకా ఎఫ్ఎన్ఓ విషయానికి వచ్చేస్తే ఈరోజు టాప్ గెయినర్ లిస్ట్లో తీసుకుంటే ఎఫ్ఎన్ఓలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ టాప్ గెయినర్
6.82%, PELs 5.7%, Mindtree 4%, Bank of Baroda 3%, Canara Bank 3.5%, Shree Cement 3.39, Emphasis 3.22. ఓకే, అంటే మనకి ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఈ మూడు కూడా మనకు బ్యాంకింగ్ సెక్టర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.7% పెరిగింది. తర్వాత ఇంకా బ్యాంకింగ్ సెక్టర్ అయితే మనకు పెరుగుతున్నట్టయితే కనిపిస్తుంది. మనకు చార్ట్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం ఇంకా పైకి వెళ్ళడానికి స్కోప్ అవుతుంది, కానీ నిఫ్టీ వచ్చేస్తే ఆల్ టైమ్ హైలోకి దగ్గరగా ఉంది. కాబట్టి కొంచెం నిఫ్టీ వైపు కాషియస్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉందన్నమాట. ఇంకా నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని చూస్తే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ 3rd జూన్లో 25th రోజు సపోర్ట్ మనకి 15,000 హైయెస్ట్ సపోర్ట్ ఉండే, సెకండ్ సపోర్ట్ 15,200గా ఉండే, 15,300 అనేది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. సో అది నెక్స్ట్ 26th మనం చూసినట్టయితే 15,200 ఇంకా అడిషనల్గా సపోర్ట్ అనేది పెరగడం జరిగింది. 15,300 స్టిల్ రెసిస్టెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపించింది 26th రోజు. ఇంకా 27th రోజు చూస్తే 15,300 దగ్గర కాల్స్ పుట్స్ అంటే రెండు కూడా అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రెండు కూడా గట్టి పోటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 15,300 అనేటువంటి పాయింట్ ప్రస్తుతం నిఫ్టీకి కొంచెం కీలకమైనటువంటి పాయింట్ అండి. ఒకవేళ 15,300 ఇది బ్రేక్ అయితే పుట్ సైడ్ కొంచెం డౌన్ సైడ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. 15,200 లెవెల్ ఇంకా కొంచెం డౌన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే 15,300 రెసిస్టెన్స్ అనేది కూడా క్రాస్ అయితే, సో క్రాస్ మీన్స్ 15,300 ప్రైస్ అనేది చార్ట్లో పెరిగి మనకు రెసిస్టెన్స్ అనేది అంటే కాల్ రైటర్స్ కొంచెం పైకి జరిగితే అంటే 15,400 నెక్స్ట్ ఉంది, 15,500 ఉంది. సో 15,300 క్రాస్ అయిపోయిన తర్వాత ఇంకా సస్టైన్ అవుతుంటే ప్రైస్ అనేది, అట్లాగే కాల్ రైటర్స్ ఎగ్జిట్ అవుతుంటే వాళ్ళ పొజిషన్స్ నుండి అంటే పైకి వాళ్ళు కనుక షిఫ్ట్ అవుతుంటే 15,500 నెక్స్ట్, తర్వాత 15,700 అలాగే 16,000 కూడా కాల్ రైటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే సపోర్ట్స్ మనకు స్ట్రాంగ్గా ఉన్నాయి, రెసిస్టెన్స్ మాత్రం 15,500 అయితే మనకు ప్రస్తుతం ఉంది. 15,300 ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయిపోతే నెక్స్ట్ 15,400, తర్వాత 15,500, 15,700. సో ఈ లెవెల్స్ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ద్వారా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఇంకా పీసీఆర్ విషయానికి వచ్చేస్తే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి ఈరోజు పీసీఆర్లో వచ్చినటువంటి మార్పును చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చేస్తే ఇది నిఫ్టీ అండి. నిఫ్టీలో ఈరోజు పీసీఆర్ 1.11 నుంచి 1.06 స్లైట్గా కొంచెం మాత్రం తగ్గింది. బట్ స్టిల్ అబోవ్ 1 పీసీఆర్ ఎప్పుడు కూడా మనకు పాజిటివ్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే నిన్న 0.7 నుంచి 0.8 అంటే ఏకంగా 3%, 12% అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. స్టిల్ కొంచెం అయితే 1 బిలో బేరిషే ఉంటుంది, ఎప్పుడు కూడా 1 అబోవ్లో పీసీఆర్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో కాబట్టి ఇది రేపు అబోవ్ 1లో కనుక వచ్చినట్టయితే ఇది మనం బుల్లిష్ సైన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా టోటల్ లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ స్టాక్స్కి వచ్చేస్తే ఈరోజు టోటల్ లాంగ్ బిల్డప్ స్టాక్స్ 102 వచ్చినాయి, నిన్న 84, అంతకుముందు 78గా వచ్చినాయి. షార్ట్ కవరింగ్లో అసలు స్టాక్స్ ఈరోజు లేవండి. షార్ట్ బిల్డప్లో 84 ఉన్నాయి, 54 ఉన్నాయి. స్టిల్ ఇంకా ఒక 50% ఆఫ్ అంటే కొన్ని స్టాక్స్ మాత్రం షార్ట్ బిల్డప్ రావడం జరిగింది. లాంగ్ అన్వైండింగ్ అయితే కేవలం ఒక స్టాక్ మాత్రమే ఉంది. టోటల్ 157 స్టాక్స్ తీసుకున్నట్టయితే మనం 102 లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ లేవు, షార్ట్ బిల్డప్ 54, లాంగ్ అన్వైండింగ్ 1, టోటల్ ఇది మనకు 157 స్టాక్స్ తీసుకోవచ్చు. ఇంకా ఏ స్టాక్స్లో మనకు లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అవుతుందని కూడా మనం మిగతా షీట్లలో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకా వీటిని స్టార్ట్ చేసినట్టయితే లాంగ్ బిల్డప్ వచ్చినటువంటి స్టాక్స్ని కూడా ఒకసారి చూస్తే ఏసీసీ, ఆల్కెమ్, అంబుజా సిమెంట్, అపోలో హాస్పిటల్స్, అశోక్ లీలాండ్, ఏషియన్ పెయింట్, సో ఇట్లా లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజటి రిపోర్ట్. సో నిన్నటి రోజున మనం మార్కెట్ రిపోర్ట్లో పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో 15,200 నుంచి 15,400లో నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఈ మే ఎక్స్పైరీ అనేది ఉండొచ్చు అని చెప్పేసి మనం డేటా ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో అది ఈరోజు కొంతవరకు కరెక్ట్ అయిందండి. 15,337లో క్లోజ్ అయింది కాబట్టి 15,200 to 400 మన లెవెల్స్ అనుకున్నాం. సో మరి ఇది నిన్నటి రోజున డేటా అనేది కరెక్ట్గా షోయింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈరోజు మనకి ఎఫ్ఐ డేటా ఒకటి మాత్రమే కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంకా బిల్డప్ అనేది కాదు కాబట్టి ఇంకా 1-2 డేస్ మనం వెయిట్ చేసిన తర్వాత ఈ డేటా గురించి క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజుటి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్.
ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే మీ టెలిగ్రామ్లో నుంచి ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగుని టైప్ చేయండి. అప్పుడు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.